హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి C23 4th సెమిస్టర్కి సంబంధించిన త్రిబుల్ ఈ స్టూడెంట్స్కి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పాలనుకుంటున్నాం. ఓకేనా? సో టోటల్గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు డిప్లొమా స్టడీ మెటీరియల్స్ అనేవి కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే సో ఇక్కడ బ్రాంచ్ వైజ్గా స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి. సో టోటల్ ఆల్ సబ్జెక్ట్స్ కలిపి 299 రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇదేంటంటే మీకు ఇన్ డీటెయిల్గా ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 మార్క్స్ 10 మార్క్స్తో పాటు దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి కూడా మనకు ఇందులో అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్ త్రిబుల్ ఈ, ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, సివిల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ రోజు వీడియోలో మనం వచ్చేసరికి C23 త్రిబుల్ ఈ 4th సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మెయిన్గా 401 సబ్జెక్ట్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనేవి కూడా త్వరలో అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అయితే అవైలబుల్గా అయితే వస్తుంది. కొంచెం అయితే వెయిట్ చేయండి. సో ఇన్ కేస్ మీరు వెయిట్ చేయలేను అన్న టైంలో అయితే మీరు ఈ స్టడీ మెటీరియల్స్ని అయితే పర్చేస్ చేసి ఓపెన్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా మీకు ఈ యొక్క స్టడీ మెటీరియల్లో టాపిక్ వైజ్గా టోటల్గా అంటే ఇప్పుడు వైరింగ్ సిస్టమ్స్ ఉందంటే అందులో ఏదైతే మీకు సబ్జెక్ట్లో టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అంతా కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడైతే ఉంటుంది. దాంతోపాటు మీకు 3 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశాను. చూడండి, 3 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది 3 మార్క్స్ ఉంటాయి. ఈ 3 మార్క్స్ క్వశ్చన్స్ని మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి సో మీ యొక్క ఎగ్జామ్ అయితే కంటిన్యూగా అయితే రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో లేదు బ్రదర్, మాకు అంత టైం లేదు, మేము వెయిట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఈ పని చేయండి. సో వెయిట్ చేస్తాము వీడియోస్ కోసం అన్న వాళ్ళైతే నా వీడియో వచ్చేంత వరకు అయితే వెయిట్ చేసి నేను ఏవైతే ఇక్కడ మీకు క్వశ్చన్స్ చూపిస్తూ ఉంటానో వీటి అయితే ఎక్కువగా ఫోకస్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ 3 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ వచ్చేసరికి మెన్షన్ ద యూజ్ ఆఫ్ వైర్స్ అండ్ కేబుల్స్ అయితే ఉంది. 3 మార్క్స్ క్వశ్చన్ ఇదైతే నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఆన్సర్ అనేది కూడా కనపడుతుంది కదా, ఈ ఆన్సర్ని కూడా మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. వద్దు ఈ స్క్రీన్ షాట్స్ అవన్నీ అంటే డైరెక్ట్గా పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ త్రూ. ఓకేనా? అండ్ ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి లిస్ట్ 3 టైప్స్ ఆఫ్ వైరింగ్ యాక్సెసరీస్, డిఫైన్ ద సర్ఫేస్ కాండ్యూట్ సిస్టమ్ అండ్ స్టేట్ 2 మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ కాన్సిల్డ్ వైరింగ్. ఇది 4th క్వశ్చన్ అనమాట ఇంపార్టెంట్లో. అండ్ 5th వన్ వచ్చేసరికి నేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైఫ్ స్విచెస్. ఓకేనా? అంటే టోటల్ 4 ఉంటాయి. సింగిల్ పోల్ నైఫ్, డబుల్ పోల్ నైఫ్, ట్రిపుల్ పోల్ అండ్ 4 పోల్. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అన్ ఆర్సీసీబీ? అంటే ఆర్సీసీబీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది మనమైతే ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ వై ఈజ్ ఏ ఫ్యూజ్ నాట్ యూజ్డ్ ఇన్ ద న్యూట్రల్ వైర్? న్యూట్రల్ వైర్లో ఫ్యూజ్ అనేది ఎందుకు యూజ్ చేయరు అనేది ఈ క్వశ్చన్ అనమాట. సో ఎందుకు యూజ్ చేయరు అనేది మీరు జస్ట్ ఒక 2 పాయింట్స్లో రాసినప్పుడు మీకైతే ఇక్కడ మార్క్స్ అయితే పడతాయి. దాని తర్వాత ఫస్ట్ యూనిట్ నుంచి అడిగే మెయిన్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద సర్ఫేస్ కాండ్యూట్ అండ్ కాన్సిల్డ్ వైరింగ్ సిస్టమ్ విత్ డయాగ్రామ్స్ అన్నారు. మన మెటీరియల్లో మీకు జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాదు, దానికి సంబంధించిన డీటెయిల్ ఆన్సర్, దాంతోపాటు మీకు ఇమేజెస్ అనేవి కూడా మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. కాన్సిల్డ్ వైరింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది, సర్ఫేస్ వైరింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సర్ఫేస్ అండ్ కాండ్యూట్ వైరింగ్ సిస్టమ్స్. ఇది మ్యాక్సిమం అడిగితే 5 మార్క్స్కి అడగచ్చు. సో ఇదైతే ఒకసారి కంపారిజన్ అయితే చెక్ చేసుకోండి. డిస్క్రైబ్ ద టైప్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఎంసీబీస్, ఎంసీసీబీస్, ఈఎల్సీబీస్ అండ్ ఆర్సీసీబీస్. ఓకేనా? ఇది మనకు థర్డ్ క్వశ్చన్. దాని తర్వాత 4th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూజర్స్ విత్ మెటీరియల్స్ యూజ్డ్ అండ్ దేర్ అప్లికేషన్స్. చెప్పేటప్పుడు జస్ట్ వినకుండా నేను ఏవైతే పాయింట్స్ లైక్ క్వశ్చన్స్ చెప్తూ ఉన్నానో ఆ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకోండి. ఓకేనా? సో అప్పుడు మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. లేదు నేను చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను కాబట్టి మీరు జస్ట్ ఈ యొక్క వీడియోని అనేది స్లో మోడ్లో పెట్టుకోండి. అప్పుడు మీకు కొంచెం డీటెయిల్గా అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? ఏ క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా అనేసి. ఓకేనా? 4th క్వశ్చన్ అయిపోయింది. ఎందుకంటే నేను కొంచెం ఫాస్ట్గానే చెప్పాలి ఈ వీడియో, ఎందుకంటే చాలా లెంతీ ఉంటుంది. టోటల్ 5 యూనిట్స్ కవర్ చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. కొంచెం నోట్ అయితే చేసుకుంటూ ఉండండి. 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్కస్ ద రీజన్స్ అండ్ సేఫ్టీ కన్సర్న్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ఫ్యూజర్స్ ఇన్ లైవ్ వర్సెస్ న్యూట్రల్ వైర్స్. రీజన్స్ ఏంటి, కన్సర్న్స్ ఏంటివి అనేసి మనము మెన్షన్ చేయాలి. ఇది యాక్చువల్గా అయితే 3 మార్క్స్కి అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను సింపుల్గా అయితే ఇచ్చాను. దాని తర్వాత సెకండ్ యూనిట్లో సో ఎస్టిమేషన్ ఆఫ్ లైటింగ్ అండ్ పవర్ లోడ్స్లో ఇదంతా కూడా ఫస్ట్ టాపిక్స్ అనమాట. ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు జస్ట్ బ్రీఫ్గా చదువుకోవచ్చు. బ్రీఫ్గా చదువుకున్న తర్వాత నుంచి క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 3 మార్క్స్ క్వశ్చన్స్. డిఫైన్ సర్వీస్ మెయిన్స్ అండ్ లిస్ట్ ఇట్స్ టైప్స్ అనేసి. సర్వీస్ మెయిన్స్ ఏంటివి, దాంట్లో లిస్ట్ ఏంటివి, టైప్స్ ఏంటివి అనేసి. ఓవర్ హెడ్ సర్వీస్ మెయిన్స్, అండర్ గ్రౌండ్ సర్వీస్ మెయిన్స్, ఓకేనా, ఏబిసి అని చెప్పచ్చు, అండ్ ఆర్మౌండ్ కేబుల్స్ అని కూడా చెప్పచ్చు. దాని తర్వాత లిస్ట్ ద ఎలక్ట్రికల్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ వైరింగ్ సర్వీస్ మెయిన్స్. ఏమేమి యూజ్ చేస్తాము ఎలక్ట్రికల్ మెటీరియల్
మెటీరియల్స్, వైర్స్, కేబుల్స్, పీవీసీ మెటల్స్, జంక్షన్ బాక్సెస్, ఇలా అన్ని నెసెసరీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా. వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ పీవీసీ కాండ్యూట్ వైరింగ్? ఇది కూడా మనకు మోస్ట్ ప్రాబబ్లీ అడిగే క్వశ్చన్ ఇది. సో పీవీసీ కాండ్యూట్ వైరింగ్లో మనం ఏమేమి యూస్ చేస్తాము, జస్ట్ ఆ మెటీరియల్స్ రాస్తే సరిపోతుంది. దెన్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీవీసీ కాండ్యూట్ వైరింగ్ అండ్ పీవీసీ కేసింగ్ క్యాపింగ్ వైరింగ్? సో అది ఏంటి, దాని రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేసి రాస్తే సరిపోతుంది. ఆ డిఫరెన్స్ ఆన్సర్ అనేది కూడా ఇక్కడే ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ సింగిల్ లైన్ డయాగ్రామ్ ఇన్ వర్క్షాప్ వైరింగ్? వర్క్షాప్ వైరింగ్లో సింగిల్ లైన్ డయాగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు సింగిల్ లైన్ డయాగ్రామ్ అనేది యూజ్ చేయాలి? సింపుల్ క్వశ్చన్. సో అక్కడ ఆన్సర్ ఉంది, క్లియర్గా మీరు చదివారంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మెయిన్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఆల్రెడీ మనకు ఫస్ట్లో అడిగారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మెయిన్స్ ఏంటివి అనేసి అడిగారు. ఇప్పుడు మాత్రం సో ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మెయిన్స్ అడుగుతున్నారు అండ్ అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు. ఓకేనా? సో ఇది కొంచెం డీటెయిల్గా మనమైతే రాయాలి. ఓవర్ హెడ్ లైన్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఇది ఎక్కడ యూజ్ చేస్తాము అనేసి. ఓకే. అండ్ దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపేరింగ్ అండ్ ఎస్టిమేట్ ఫర్ హౌస్ వైరింగ్ అండ్ సర్వీస్ మెయిన్స్ ఇంక్లూడింగ్ ద షెడ్యూల్ ఆఫ్ రేట్స్. సో దానికి ఆన్సర్ అనేది ఇక్కడైతే ఉంది, మెటీరియల్ క్యాలిక్యులేషన్, లేబర్ కాస్ట్, ఇలా అనేసి. సో ఇది మీకు షార్ట్గా అనిపిస్తుంది అంటే కొంచెం దీన్ని ఎలాబరేట్ అయినా మీరు చేసి రాసుకోవచ్చు. ఓకే. సో క్వశ్చన్ అయితే ఇది. ఇన్ కేస్ మీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైనా చెప్పి ఉంటే సో వాటిని కూడా మీరైతే ప్రాసెస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ప్రిపేర్ అండ్ ఎస్టిమేట్ ఫర్ ద ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ అన్ ఇరిగేషన్ పంప్ సెట్ ఇంక్లూడింగ్ మెటీరియల్ రిక్వైర్మెంట్స్ అండ్ కాస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ ద మెటీరియల్ రిక్వైర్మెంట్స్ అండ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఫర్ పీవీసీ కాండ్యూట్ వైరింగ్ ఇన్ ఏ మల్టీ ఫ్లోర్ బిల్డింగ్. అర్థమైందా క్వశ్చన్? సో ఇప్పుడు పీవీసీ కాండ్యూట్ వైరింగ్ ఒక మల్టీ ఫ్లోర్ బిల్డింగ్లో మనం ఇన్స్టాల్ చేస్తే దానికి కావాల్సిన మెటీరియల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అండ్ కాస్ట్ ఎస్టిమేషన్ అనేది ఏముంటుంది అనేసి ఇక్కడ మీదకైతే తెలుస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ అండ్ మెటీరియల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సబ్మెర్సిబుల్ పంప్ ఇన్స్టాలేషన్ ఇంక్లూడింగ్ ద వైరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ డివైజెస్. ఇదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫిఫ్త్ క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్గా అయితే మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఎస్టిమేషన్ ఆఫ్ ఓవర్ హెడ్ లైన్స్ అండ్ ఎర్తింగ్ సిస్టమ్స్. సో దీనికి సంబంధించిన ఇమేజెస్ ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడైతే ఉన్నాయి. ఇది ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి, మన మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ దీంట్లో మనకు 3 మార్క్స్ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉండే క్వశ్చన్స్ వచ్చేసరికి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ యూజ్డ్ ఫర్ ఓవర్ హెడ్ లైన్స్? ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో థర్డ్ యూనిట్ నుంచి సో ఇదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించిన ఆన్సర్ అనేది కూడా ఇక్కడే ఉంది. అండ్ దాని తర్వాత హౌ డు యూ క్యాలిక్యులేట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ రిక్వైర్డ్ ఫర్ అన్ ఓవర్ హెడ్ లైన్? ఓవర్ హెడ్ లైన్కి ఎన్ని ఇన్సులేటర్స్ మనకి ఎగ్జాక్ట్గా రిక్వైర్మెంట్ ఉంటుంది అనేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, దానికి ఆన్సర్ అనేది ఇక్కడైతే ఉంది. ఓకే. దాని తర్వాత వాట్ ఆర్ క్రాస్ ఆర్మ్స్ అండ్ వై ఆర్ దే ఇంపార్టెంట్ ఇన్ ఓవర్ హెడ్ లైన్స్? అసలు క్రాస్ ఆర్మ్స్ అంటే ఏంటివి, అసలు ఎందుకు అది ఓవర్ హెడ్ లైన్స్లో ఇంపార్టెంట్? సింపుల్ క్వశ్చన్, దానికి ఆన్సర్ అనేది కూడా ఇక్కడైతే ఉంది, క్లియర్గా అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సాగ్ ఇన్ ఓవర్ హెడ్ కండక్టర్స్. ఓవర్ హెడ్ కండక్టర్స్లో సాగ్ అనే కాన్సెప్ట్ అనేది ఏంటి, అసలు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఓకేనా? సో అది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకే. దాని తర్వాత వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎర్తింగ్? ఎర్తింగ్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి, అసలు దేనికోసం ఎర్తింగ్ అనేది చేస్తాం? సేఫ్టీ కోసమా, ప్రొటెక్షన్ కోసమా, వోల్టేజ్ స్టెబిలైజేషన్ కోసమా, ఫైర్ హజార్డ్స్ని తగ్గించడం కోసమా అనేసి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ 10 మార్క్స్ థర్డ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ యూజ్డ్ ఇన్ ఓవర్ హెడ్ లైన్స్, దేర్ అప్లికేషన్స్ అండ్ సెలెక్షన్ క్రైటీరియా. ఓకేనా? సో పిన్ టైప్ ఇన్సులేటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఇన్సులేటర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, సెలక్షన్ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ఏంటి అనేసి ఒకసారి అయితే డీటెయిల్గా ఉంది 10 మార్క్స్ క్వశ్చన్. సో ఆ విధంగా మీరు రాసినారంటే ఖచ్చితంగా మిమ్మల్ని పాస్ చేస్తారు. డిస్క్రైబ్ ద ప్రాసెస్ అండ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ఎస్టిమేట్ అండ్ ఓవర్ హెడ్ లైన్ ఇన్స్టాలేషన్ ఇంక్లూడింగ్ కండక్టర్, ఇన్సులేటర్స్, పోల్స్ అండ్ యాక్సెసరీస్. అర్థమైందా క్వశ్చన్? సో సేమ్ అంతే, ఎస్టిమేషన్ ప్రాసెస్ ఏముంటుంది ఇక్కడ మనకు ఓవర్ హెడ్ లైన్ మనం కనుక ఇన్స్టాల్ చేస్తే అనేది అయితే అడుగుతున్నారు. ఏమేమి మనం మెజర్ చేస్తాం మెయిన్గా కావాలి అంటే మెటీరియల్ ఏమేమి కావాలి, ఓకేనా? సో కండక్టర్స్ ఏమేమి తీసుకోవాలి, ఇన్సులేటర్స్ ఎన్ని తీసుకోవాలి, పోల్స్ ఎన్ని కావాలి, యాక్సెసరీ ఎన్ని కావాలి, అంతే సింపుల్గా అయిపోతుంది ఈ సబ్జెక్ట్ అయితే. నాకు తెలిసి ఈ ఒక్క సబ్జెక్ట్ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా పాస్ అవ్వాలి అంటే ఇదే మెయిన్గా మార్క్స్ కూడా ఎక్కువ తెచ్చిపెట్టే సబ్జెక్ట్. డిస్కస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ సిస్టమ్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయనేసి క్లియర్గా మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి డిపార్ట్మెంటల్ టెస్ట్
డిపార్ట్మెంటల్ టెస్ట్లో కూడా మీకు థియరీ అయితే ఇచ్చాను స్టార్టింగ్లో అంతా కూడా. ఈ థియరీ అంతా కూడా చదివినా కూడా మీరు ఈజీగా 3 మార్క్స్ అండ్ 10 మార్క్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. అండ్ 3 మార్క్స్ క్వశ్చన్స్ కిందకి వస్తే, ఎక్స్ప్లెయిన్ ద డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ ఫర్ అప్టైనింగ్ ఏ సర్వీస్ కనెక్షన్. ఇది 3 మార్క్స్ అడగచ్చు, 5 మార్క్స్ అడగచ్చు, 10 మార్క్స్ అడగచ్చు. సో ఏ విధంగా అడిగినా కూడా అంటే ఏ విధంగా అడిగితే దానికి రిలేటెడ్గా మీరు రాయాలి. ఇన్కేస్ 3 మార్క్స్ అడిగితే ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిజైరబుల్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఫర్ ఏ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి, స్పెసిఫై ద వాల్యూ ఆఫ్ ఎర్త్ రెసిస్టెన్స్ టు బి మెయింటైన్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్స్. ఓకేనా? సో స్పెసిఫై ద వాల్యూ, ఎంత వాల్యూ అనేది మనం మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్స్లో ఎర్త్ రెసిస్టెన్స్ అనేది. ఓకే, వాట్ ఆర్ ద టెస్ట్ కండక్టెడ్ బిఫోర్ ఎనర్జైజింగ్ ఏ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్. ఎటువంటి టెస్ట్లు అనేవి మనం చేయాలి. ఓకే, సింపుల్ క్వశ్చన్. అండ్ ఏమేమి టెస్టులు చేయాలనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫర్ కంటిన్యూటీ టెస్టింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్. చాలా క్లియర్గా మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్స్ ఇచ్చాను. ఇన్ కేస్ మీకు ఈ మెటీరియల్ కావాలి అనుకుంటే, ఓన్లీ ఈ మెటీరియల్ కాదు, మీ 4th సెమిస్టర్ మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి విత్ 299 రూపీస్ కాస్ట్. అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్స్ అయితే తీసుకోవచ్చు మీరు, అంటే మీ జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు, అంత క్లియర్గా ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద ఇన్సులేషన్ టెస్ట్ ప్రొసీజర్ ఫర్ డొమెస్టిక్ వైరింగ్. నెక్స్ట్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఫర్ సర్వేయింగ్ లోడ్ పర్టికులర్స్ ఇన్ ఏ విలేజ్ ఫర్ అగ్రికల్చరల్ లోడ్స్. ఇది కూడా ఈజీగా ఉంటుంది, క్వశ్చన్ రాయొచ్చు. అండ్ ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అనేది కూడా చూసుకోవాలి మీరు. హౌ డూ యూ క్యాలిక్యులేట్ ద కెపాసిటీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అజ్యూమింగ్ ఏ సూటబుల్ డైవర్సిటీ ఫ్యాక్టర్. ఓకే, సో దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ అనేది కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ 10 మార్క్స్ చూసుకున్నట్లయితే, డిస్క్రైబ్ ద ఎంటైర్ డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ ఫర్ అప్టైనింగ్ ఏ సర్వీస్ కనెక్షన్. ఇందాక మీకు ఒకటి చెప్పాను, గుర్తుకుందా? సో ఈ డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ అనేది మనకు 3 మార్క్స్ అడగచ్చు, 10 మార్క్స్ అడగచ్చు, 5 మార్క్స్ అడగచ్చు. ఇన్ కేస్ 10 మార్క్స్ అడిగితే ఈ 7 పాయింట్స్ అనేది మీరైతే రాయాల్సింది అయితే ఉంటుంది. నెక్స్ట్, డిస్కస్ ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్ డిజైరబుల్ ఫర్ బోత్ లో వోల్టేజ్ అండ్ హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్. ఓకేనా? అండ్ లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టెస్ట్ దట్ మస్ట్ బి కండక్టెడ్ బిఫోర్ ఎనర్జైజింగ్ ఏ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్. ఇందాక కూడా మనకి ఇదే వచ్చింది, అక్కడ ఏంటంటే జస్ట్ లిస్ట్ అడిగాడు, ఇక్కడ ఏంటంటే దానికి ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నాడు, ఇంతే తేడా. లిస్ట్, ఎక్స్ప్లెయిన్. లిస్ట్ తెలిసిందా, ఆటోమేటిక్గా మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకా ఎక్కువగా ఇచ్చేయచ్చు. అసలు ఆ టెస్ట్ ఏంటి అనేసి మీకు తెలియాలి ఫస్ట్ అయితే. ఓకేనా? అండ్ 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఎక్స్ప్లెయిన్ ద కంప్లీట్ ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ అండ్ ఇన్సులేషన్ టెస్ట్ ఇన్ డొమెస్టిక్ వైరింగ్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఆర్ ఎల్స్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. ఇందాక మనకు సో ఎందుకు అనేసి అడిగారు, ఇక్కడ ఏంటంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే అడుగుతున్నారు, కంప్లీట్ ప్రొసీజర్ అడుగుతున్నారు. సో మీరు కంప్లీట్ ప్రొసీజర్ అయితే ఇవ్వాలి. నేను జస్ట్ సింపుల్గా అయితే ఇచ్చాను, బట్ మీరైతే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఎక్స్ప్లెయిన్ ద సర్వేయింగ్ ప్రొసీజర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ డొమెస్టిక్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చరల్ లోడ్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఏ విలేజ్. సో సేమ్ అంతే, ఇది కూడా ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్యాలిక్యులేట్ ద ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఏ గివెన్ సెట్ ఆఫ్ లోడ్స్ కన్సిడరింగ్ డైవర్సిటీ ఫ్యాక్టర్స్. ఓకే, దానికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఇక్కడ ఉన్నాయి. డిస్కస్ ద ప్రొసీజర్ ఫర్ సెలెక్టింగ్ ద ట్రాన్స్ఫార్మర్ లొకేషన్ పాయింట్ అండ్ క్యాలిక్యులేట్ ద టైల్ అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్. సో ఇది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, అండ్ లాస్ట్ యూనిట్ ఎలక్ట్రికల్ సేఫ్టీ. సో ఇక్కడ మీకు టోటల్ థియరీ అయితే ఉంటుంది, ఈ థియరీ కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 3 మార్క్స్. ఫస్ట్ వచ్చేసరికి స్టేట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ దాని స్టేట్మెంట్ ఏంటి. లిస్ట్ కామన్ ఎలక్ట్రికల్ హజార్డ్స్ ఏంటివి. సో ఇక్కడ మీకు అన్ని హజార్డ్స్ అయితే ఇచ్చాను. అండ్ దాని తర్వాత డిఫైన్ ఎలక్ట్రికల్ షాక్ అండ్ స్టేట్ ద ఎఫెక్ట్స్ ఆన్ ద హ్యూమన్ బాడీ. లిస్ట్ సేఫ్టీ ఎక్విప్మెంట్ యూజ్డ్ వైల్ వర్కింగ్ విత్ ఎలక్ట్రిసిటీ. ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ 10 మార్క్స్ చూసుకున్నట్లయితే, discuss the common electrical hazards and the safety precautions to avoid them. ఎటువంటి ఎలక్ట్రికల్ హజార్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం, సో అది డీటెయిల్గా మనం అయితే డిస్కస్ అయితే చేసుకోవాలి. అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటివి, సో ఇవన్నీ కూడా మీరు పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ అనేది. నెక్స్ట్,
ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ అండ్ ఇన్సులేషన్ టెస్ట్ ఆన్ డొమెస్టిక్ వైరింగ్. సో ఇన్సులేషన్ టెస్ట్ కోసం ప్రొసీజర్ అడుగుతున్నారు. ఇంతకు ముందు యూనిట్లో కూడా సేమ్ ఇటువంటి క్వశ్చన్ ఉంది అండ్ ఇక్కడ కూడా అదే ఉంది. సో కొంచెం అయితే లైక్ అంటే మొత్తం ఎలక్ట్రికల్ సేఫ్టీది కదా, సో ఇటువంటి ప్రికాషన్స్ యూస్ చేస్తారు ఏంటనేసి మీరైతే కంప్లీట్గా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ డిస్కస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ ఇన్ కామన్ యూజ్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఇది కూడా మీరైతే చూసుకోండి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అనేసి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ ద టెస్ట్ ఫర్ కంటిన్యూటీ ఆఫ్ వైరింగ్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్. సో టెస్ట్ ఫర్ కంటిన్యూటీ ఆఫ్ వైరింగ్ అనేది కూడా మనకు వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్టాలేషన్ అనమాట. సో టెస్టింగ్లో. సో ఇది కూడా మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. 5th యూనిట్ నుంచి అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. 4th క్వశ్చన్. ఓకే. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్టేట్ ద సేఫ్టీ ప్రికాషన్స్ టు బి టేకెన్ వైల్ వర్కింగ్ విత్ హై వోల్టేజ్ ఎక్విప్మెంట్. ఓకే. ఇవి మనకు టోటల్గా అయితే ఈ యొక్క ఫస్ట్ యూనిట్ నుంచి లైక్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషను. సో టోటల్గా ఈ పీడిఎఫ్ అంతా కూడా 55 పేజెస్ అయితే ఉంది. సో ఇన్ కేస్ పేజెస్ దాకా అయితే ఉంది. సో ఇన్ కేస్ మీకు టోటల్ పీడిఎఫ్ కావాలంటే మీరైతే డైరెక్ట్గా మన యొక్క యాప్లో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు, లేకంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవచ్చు అనమాట. ఓకేనా. సో చాలా ఈజీగా మీకు ఈ యొక్క స్టడీ మెటీరియల్స్ అనేది యూజ్ అవుతాయి. సో కేవలం 299 రూపీస్ ప్రైజింగ్ అనేది పెట్టాను. సో అదే విధంగానే మిగతా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అన్ని బ్రాంచెస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. 402, 403, 404, 405 కూడా. సో దానిలో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా ఈ వీడియో మీకు కన్నా హెల్ప్ఫుల్ అయితే సో తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. టేక్ కేర్.